రోహిణి వర్ధన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక మొత్తం నిజం మనోజ్‌తో చెప్పేయాలని అనుకుంటుంది. ఇక విద్యాని పంపించి "నీతో రోహిణి మాట్లాడాలంట పక్కకు రమ్మని చెప్పింది" అంటే, "ఈ టైంలో ఏంటి?" అనైతే అంటూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి వస్తుంది. ప్రభావతి వచ్చి, "రోహిణితో ఉండకుండా ఇక్కడ నా కొడుకుతో ఏం చేస్తున్నావు? పో రోహిణి దగ్గరుండు పో" అన్నట్టు పంపించేస్తుంది. ఇక మనోజ్‌తో ఎలాగైనా మాట్లాడాలి, నిజం చెప్పేయాలి అనుకోని రోహిణి కాల్ అయితే చేసి చెప్తూ ఉంటుంది. "ఏం మాట్లాడాలి? ఎందుకు అర్జెంట్‌గా పిలవమని చెప్పావంటే, ఇంకొంచెం సేపట్లో పెళ్లి పెట్టుకునేది అంటూ ఉంటే, నా గురించి నీకు కొన్ని నిజాలు తెలియాలి. నాకు ఇదివరకే పెళ్ళయింది. ఆయన చచ్చిపోయాడు. నాకొక బాబున్నాడని" మొత్తం నిజం చెప్పేస్తుంది మనోజ్‌కి. అందులోనూ "నీకీ నిజం తెలిసిన తర్వాత అయినా పెళ్లి చేసుకుంటాను అంటే వచ్చి పెళ్లి పీటల మీద కూర్చో" అన్నట్టు రోహిణి చెప్తుంది. ఇక అది విని షాక్ అయిన మనోజ్ ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పటికే బాలు రెండోసారి పెళ్ళికొడుకు, ఈ పెళ్లి కూడా ఆగిపోతుంది అంటూ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోకపోతే వాడితో మాటలు, చేసుకుంటే పిల్ల తల్లిని పెళ్లి చేసుకోవాలా అంటూ మనోజ్ ఒక రకంగా తీవ్రంగా ఆలోచిస్తూ